అందరికీ నమస్కారం. ఈరోజు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులు అర్పించి కేక్ కట్ చేయడం కూడా జరిగింది. మహానాడు 2వ రోజు కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది, ఉత్సాహంగా జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క క్లస్టర్లో మన ఏదైతే వర్చువల్ మహానాడు ఉందో అందరూ వీక్షిస్తూ ఉన్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా కుటుంబానికి, నందమూరి కుటుంబానికి ఆల్మోస్ట్ 40 ఏళ్ల అనుబంధం. నాన్నగారు ఎన్టీఆర్ గారితో నుంచి, తర్వాత చంద్రబాబు గారితో, దాని తర్వాత ఇప్పుడు కొత్త తరం 3వ తరం లోకేష్ అన్నతో కూడా క్యాబినెట్ లో కలిసి పనిచేయడం జరిగింది. ఇప్పుడు కూడా అదే 4వ తరం కూడా తయారవుతా ఉంది మా కుటుంబంలో కూడా. వాళ్ళతో ఇన్నేళ్లుగా ఆ అనుబంధం ఉండడం, ఆ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన ఏ ఉద్దేశంతో అయితే పార్టీ పెట్టారో నందమూరి తారక రామారావు గారు, అదే ఆశయాలతో 3వ తరం మన నేషనల్ పార్టీ, మన వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ అన్న కూడా పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయనతో కలిసి మా పాదయాత్ర చేయడం, ఆయన యువగలంలో నేను పార్టిసిపేట్ చేయడం, ఇప్పుడు ఆయన పడే కష్టం పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి, కార్యకర్తల గురించి, వాళ్ళ వెల్ఫేర్ గురించి చూసుకుంటూ, అదేవిధంగా రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్తూ, ఐటీ రంగంలో కానీ, ఎడ్యుకేషన్ రంగంలో కానీ కొత్త తరానికి కావాల్సినట్టుగా మొత్తం సిలబస్ ని రివామ్ చేస్తూ, ఐటీకి సంబంధించి పెద్ద పెద్ద దిగ్గజ కంపెనీలని మన రాష్ట్రానికి తీసుకురావడం, గూగుల్ ఇవన్నీ ఇప్పుడు మన దగ్గరికి వస్తున్నాయి అంటే, ఈ డేటా సెంటర్స్ వస్తున్నాయి అంటే, అదాని డేటా సెంటర్స్ వస్తున్నాయి అంటే అదంతా లోకేష్ ఉన్న కృషి, ఆయన ఆలోచనలు. మన రాష్ట్రం త్వరలో నంబర్ 1కి వెళ్ళాలని చెప్పి, 2047 కల్లా మన రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుండాలని చెప్పి బాబు గారు కష్టపడుతున్నారు. లోకేష్ అన్న 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఏదైతే ఎలక్షన్ లో ప్రామిస్ చేశారో, ఆ ప్రామిస్ కి దిశగా లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ మన రాష్ట్రానికి తీసుకొస్తూ, మొత్తం దేశంలో మనం నంబర్ 1 ప్లేస్ లో ఉన్నాం ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేయడంలో. 25% పోయిన సంవత్సరం 25% ఫారెన్ ఫండింగ్ మొత్తం మన రాష్ట్రానికే వచ్చింది. సో మనం చాలా గర్వపడాలి. లొకేషన్కి మనం అండగా నిలవాలి. కార్యకర్తలు అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. మేము కూడా, మా కుటుంబం కూడా పార్టీ నందమూరి కుటుంబంతో, తెలుగుదేశం పార్టీతోనే ఉంటాము. బ్రహ్మాండంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాము. మన కార్యకర్తలకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా సోమిరెడ్డి కుటుంబం వాళ్ళకి అండగా ఉంటుంది. మళ్ళీ రాబోయే లోకల్ పాలిటిక్స్ లో కానీ, లోకల్ ఎలక్షన్స్ లో కానీ, నెక్స్ట్ ఎలక్షన్ లో కానీ మళ్ళీ చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేసుకునేంత వరకు మేము నిద్రపోం. థ్యాంక్ యూ సో మచ్.